కీర్తిశేషి స్వర్గీయ కరణం వెంకటనాథ్ గారి 3వ వర్ధన సందర్భంగా వారి సతీమణి గౌరవి శ్రీ కరణం పూర్ణిమ గారు మరియు వారి కుమారుడు చిరంజీవి కరణం హర్ష కుమార్తె చిరంజీవి శశి మరియు కుటుంబ సభ్యులు ఈరోజు భీమవరం పట్టణం ఇన్ఫెక్టెడ్ ఎఫెక్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రేమాల నిరాశ్రీల వృద్ధుల వసతి గృహంలో అనుసంధానం ఏర్పాటు చేశారు. కీర్తిశేషి స్వర్గీయ కరణ వెంకటనాథ్ గారి పవిత్రాత్మ శాంతి చేకూరు సద్గతులు ప్రార్థించాలని మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయాన్ని, కీర్తి ప్రతిష్టలని, సుఖ సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆశీర్వదించే ఐదు తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పండి. 2 నిమిషాలు ఒకసారి కళ్ళు మూసి ఆ భగవంతుని ప్రార్థించండి. అలాగే ఆ బిడ్డలకి, ఇద్దరు బిడ్డలకి ఆయుర ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ముందు చదువులను మంచి స్థాయిలో ఉండాలని ఒకసారి మనం అందరం మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకోవాలి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నిరాశ్రయ యాజమాన్యం తరఫు నుంచి మీకు మా తాత ఆశీస్సులు ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలు చెప్పండి తాత. చేపల కూర అనేది ఫ్రై అండి, ఇది బెల్లం అరిసెలు, ఇది కాకరకాయ అనుకుంటండి, ఇది కాకరకాయ పప్పు, అది ఉన్నది గుడ్లు, ఇంకా రైస్ వండిన ఆవిడే. అంటే ఈరోజు మా బాబాయ్ 3వ వర్ధంతి నాడు మా పిన్ని వాళ్ళు ఇలా పెట్టుకుందామని అనుకున్నారు. అంటే ఇంకా చాలామంది ఉండాలి కానీ వస్తారు, వాళ్ళకి ఇంకా టైం అవ్వలేదు. కాకపోతే ఇది ముందుగా వడ్డిచ్చేస్తున్నాము. ఇది మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ కోసం అందరూ ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి. వాళ్ళ చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మా పిండికి సహకారాలు వాళ్ళ వర్కుల్లో తోడుగా ఉండాలని దీవించండి. వీళ్ళందరూ ఆశీస్సులు వాళ్ళ మీద నిండుగా మెండుగా ఉండాలని మిమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ మేడం గారిని కూడా దీవించండి. ఆవిడ కూడా చాలా సేవ చేస్తున్నారు. ఇలాగా తన కూతుర్ని చదివించుకుంటూ ఆవిడ సేవ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. అందరికీ వందనాలు. ఆమె అందరూ లైక్ చేయండి ప్లీజ్, తప్పకుండా.